అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో ఎరవేసి చిత్రహింసలు పెట్టిన ఘటనలు కలకలబ్రేపుతున్నాయి. బాధితులు వెల్లడిస్తున్న విషయాలతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నో ఆశలతో అక్కడ అడుగు పెట్టారు. బంగారు భవిష్యత్తును ఊహించుకుంటూ దేశం కాని దేశంలో అడుగు పెట్టారు. అప్పులు చేసి మరీ విదేశానికి వెళ్లారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, మంచి జీతం అంటే ఆశగా విమానం ఎక్కారు. కానీ అక్కడ అడుగు పెట్టిన తర్వాతే తెలిసింది తాము వెళ్ళింది ఉద్యోగానికి కాదు నరకానికి అని. పేరుకు డేటా ఎంట్రీ ఆపరేటర్, కానీ అక్కడ చేయాల్సింది బానిసత్వమే. ముందు ట్రైనింగ్ అని చెప్పి మెల్లిగా స్కామ్ లోకి లాగుతారు. ఆ తర్వాత జాబ్ పేరుతో ఫేస్బుక్ నుంచి రిచ్ క్లయింట్లను గుర్తించమని ఆదేశిస్తారు. ఆ లిస్టును ప్రిపేర్ చేయించి అక్కడి నుంచి అసలు గేమ్ ను స్టార్ట్ చేస్తారు. ముందు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎరవేసింది ముఠా. ఇండియాలో ఏజెంట్ తో కమిషన్ మాట్లాడుకొని అమాయకులను ఉచ్చులోకి లాగింది. కాంబోడియా ఏజెంట్ సంతోష్ ఈ స్కామ్ కు ప్రధాన సూత్రధారి. ఇండియాలో రాజేష్ అనే వ్యక్తికి కమిషన్ ఆశ చూపి కుట్రకు తెరలేపాడు. కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేయడానికి ఆసక్తి చూపే వారి నుంచి ఫ్లైట్ టికెట్లు, వీసా, ఇతర ఖర్చుల కోసం ₹1,50,000 వసూలు చేయాలని, అందులో కొంత కమిషన్ గా ఇస్తామని ఆశ చూపాడు. రాజేష్ అందుకు అంగీకరించి సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మిన 27 మంది నిరుద్యోగులు ₹1.5 లక్షల వంతున కట్టారు. అనంతరం రాజేష్ వారిని కంబోడియా ఏజెంట్ సంతోష్ కు అప్పగించాడు. అలా మొత్తం 150 మందిని కంబోడియా పంపించాడు రాజేష్. ఇక ఒక్కసారి కంబోడియాలో అడుగు పెట్టిన తర్వాత వారికి ఈ ముఠా నరకం చూపించింది. ఫెడెక్స్, టాస్క్ గేమ్, ట్రేడింగ్ తో పాటు అనేక ఆన్లైన్ స్కామ్ల కోసం బాధితులను వాడుకుంది. స్కాములు ఎలా చేయాలో వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చింది. రిచ్ పీపుల్ ని ఎలా టార్గెట్ చేయాలో ప్లాన్ చేసి మరీ చూపించింది ఈ ముఠా. ఒకవేళ ఈ స్కాములు చేసేది లేదు అని మొండికేశారా, ఇక అంతే సంగతులు. వారి అసలు రూపం బయట పెడతారు. చిత్రహింసలు పెడతారు. కటిక చీకటి ఉండే డార్క్ రూమ్లలో బంధిస్తారు. తిండి పెట్టరు. ఇలా ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో కూడా తెలియదు. అరిచినా వినిపించుకోరు, ఏడ్చినా పట్టించుకోరు. పోనీ మనసు చంపుకొని స్కాములు చేసినా సరే మీకు మిగిలేది సున్నానే. నేరాలు చేసి సంపాదించిన డబ్బుల్లో 1% మాత్రమే బాధితులకు చేరుతుంది. మిగతా 99% డబ్బులు చైనా గ్యాంగ్ దోచుకుంటుంది. సరే, ఆ 1% మిగిలింది అని సంతోషించే లోపు తమలోని మరో కోణాన్ని చూపిస్తారు ఆ ముఠా సభ్యులు. ఆ మిగిలిన డబ్బును కూడా దోచేస్తారు. ఉత్సాహంగా పనిచేసేందుకు రిఫ్రెష్మెంట్ అంటూ బాధితులతో జూదం ఆడిస్తారు. అదే కాంపౌండ్ లో పబ్, క్యాసినో, మద్యంతో పాటు వ్యభిచారం వంటి వాటితోనూ నిలువునా దోచేస్తారు. అక్కడ సంపాదించిన డబ్బును అక్కడే ఖర్చు పెట్టించేలా చేసి నిండా ముంచేస్తారు. ఇక విశాఖ కేంద్రంగా జరిగిన మానవ అక్రమ రవాణాపై దృష్టి పెట్టిన పోలీసులు కంబోడియాలో 100 మంది చిక్కుకుపోయినట్లు గుర్తించారు. కంబోడియా బాధితులను రక్షించేందుకు ఆపరేషన్ చేపట్టారు. చివరికి వారిని సురక్షితంగా స్వదేశానికి చేర్చారు. తాము ఇరుక్కున్న నరకం నుంచి బయటపడలేక బాధితులు పడిన బాధ వర్ణనాతీతం. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక ఒక్కో రోజు ఒక్కో యుగంలా గడుస్తూ ఉంటే ఇక బయట పడలేమని ఆశలు వదిలేసుకున్న సమయంలో ఆపద్బాంధవుల్లా కనిపించారు విశాఖ పోలీసులు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా కాంబోడియా రాకెట్ ను ఛేదించి బాధితులను రక్షించారు పోలీసులు. చైనా ముఠా చెరలో సుమారు 5,000 మంది భారతీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపు 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. వెంటనే అవసరమైన చర్యలు తీసుకుని బాధితులను రక్షించారు. విశాఖకు చెందిన 58 మందిని నరక కూపం నుంచి తప్పించి సురక్షితంగా భారత్కు తీసుకొచ్చారు. చివరికి విశాఖ పోలీసులతో బయటపడిన బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.